డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning all of you. My voice is clear. Please confirm once. Good morning, sir. Yes, sir. Good morning. Very good morning. So last classes చూసుకున్నారా? Any doubts మా last classes లో? Please confirm. Clear? Clear, sir. Very good. So done guys. Today is the last final basic class, like theory. Software installation చేసుకున్నారా? Anyone please confirm? Clear అయిపోయిందా? అయిపోయిందా భవాని, గాయత్రి, ధీరజ్? Sir, నేను నా ఓన్ ప్రైవేట్ సర్వర్ డౌన్లోడ్ చేసుకున్నాను సార్. ఎక్కడ ఉంది? హైదరాబాద్ అమీర్పేట్ సార్. అంటే యాక్చువల్ గా అంటే ఎక్కడైనా యాక్సెస్ తీసుకున్నావా లేదంటే ఎట్లా? యాక్సెస్ తీసుకున్నాను సార్. అంటే ప్రైవేట్ సర్వర్ డౌన్లోడ్ చేసుకున్నా. ఎస్ఏపిది అంటే ECC 0.6.0. అంటే వెబ్సైట్ ఉందా దానికి? సార్ అంటే రిఫరెన్స్ ఇచ్చారు మా ఫ్రెండ్స్, ఆయన దగ్గర వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను సార్. ఆఫ్లైన్ ఆన్లైనా? ఆఫ్లైన్ సార్. ఆఫ్లైన్ వద్దు మా, లైక్ ఏమంటారు, లైక్ భవాని ఇప్పుడు ఆఫ్లైన్ లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ అయితే ఆల్రెడీ ఒకవేళ నీకు ఐడియా లేకపోయినా ఆల్రెడీ ఏరే వాళ్ళు చేసి ఉంటారు దాంట్లో. ఓకే, నువ్వు ఒక స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత ఆ స్క్రీన్ లోకి వెళ్ళినప్పుడు నీకు ఎలా చేయాలని తెలియకపోతే వేరే వాళ్ళది ఓపెన్ చేసి ఒకసారి చూడొచ్చు, ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ లో. ఇప్పుడు మీకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తుంటారు సర్వర్ లో, అందరికి ఒకటే సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ లో ఏంటంటే మనకి ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఏ ఆప్షన్స్ ఫిల్ చేయాలి, ఏ ఆప్షన్స్ ఫిల్ చేయకూడదు అని తెలియాలంటే నువ్వు వేరే వాళ్ళకి చూసి చేయొచ్చు. దానికి లాగా ఆఫ్లైన్ లో అలాంటివి ఉండవు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వే చేయాల్సి వస్తుంది. ఓకే, అందుకే ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్. ఆఫ్లైన్ లో ఆల్రెడీ ప్రీవియస్ చాలా మంది చేసి ఉంటారు కాబట్టి మనకు ఏ ఆప్షన్ ఇప్పుడు గుర్తుకు రానప్పుడు వాళ్ళది ఓపెన్ చేసి చూసి వాళ్ళు ఏ ఆప్షన్స్ చేసి పెట్టారు, ఏ ఆప్షన్స్ ఫిల్ చేశారు, ఏ ఆప్షన్ ఫిల్ చేయలేదు, సో మనకి ఏ ఆప్షన్స్ అవసరం అనేది నీకు తెలుస్తుంది ఆన్లైన్ అయితే గన. ఓకేనా? అది తప్పే ఉండకూడదని కాదు, కానీ ఆన్లైన్ ఉంటే బాగుంటుంది నా సజెషన్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? యా, డన్ గైస్. అలాగే. సో నెక్స్ట్ వన్ చూడండి, అసాప్ మెథడాలజీ. ఓకే, మనం చెప్పుకున్నామండి. అసలు అసాప్ మెథడాలజీ అంటే మీకు అకౌంటింగ్ సైకిల్ గుర్తుంటుంది. ట్రాన్సాక్షన్స్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది ఫార్మాట్ కదా. ఈ ప్రకారంగా వెళ్తే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. అదే విధంగా ఇక్కడ కూడా డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీనే మీకు రెఫర్ చేసింది. అసాప్ మెథడాలజీని యూజ్ చేయండి, మీకు ప్రాపర్ అకౌంట్స్ ప్రాపర్ గా వస్తాయి అనేసి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైఫ్ అండ్ సపోర్ట్. ఇది ఫార్మాట్. ఈ ఆర్డర్ లో వెళ్తే అకౌంట్స్ అనేది కరెక్ట్ గా రావడం జరుగుతుంది. ఓకే, అసాప్ మెథడాలజీ. అసలు అసాప్ అంటే ఏంటి? దీని రోడ్ మ్యాప్ మెథడాలజీ కూడా అంటారు, రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారు దీన్ని. వాట్ ఈజ్ అసాప్ మెథడాలజీ? ఫేసెస్ ఆఫ్ అసాప్ మెథడాలజీ, ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈచ్ ఫేస్. దీన్ని రోడ్ మ్యాప్ అని కూడా అంటారు, స్టెప్ బై స్టెప్. ఓకే, అసలు చూడండి,
వాట్ ఈజ్ ASAP మెథడాలజీ? ASAP స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ SAP. యాక్సలరేటెడ్ అంటే స్పీడ్ అప్. ఇట్స్ పర్పస్ is to help design SAP implementation in the most efficient manner possible. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని కరెక్ట్ గా అనాలిసిస్ చేసి డిజైన్ చేసి ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. టైంను తగ్గించాలి. ఇట్ రెడ్యూసెస్ ద ఇంప్లిమెంటేషన్ టైం. 6 months, 10 months, 12 months. టైంను తగ్గిస్తూ ఇంప్లిమెంటేషన్ ఇన్ టైంలో ఎలా చేయాలి? మేక్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ప్రాజెక్ట్ రిసోర్సెస్. ఆ ప్రాజెక్ట్కి ఎవరెవరు అవసరం అవుతారు, ఎంతమంది అవసరం అవుతారు, ఎలాంటి పర్సన్స్ అవుతారు, ఎఫెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఇంప్లిమెంటేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇట్స్ గోల్ ఇస్ టు ఎఫెక్టివ్లీ ఆప్టిమైజ్ టైం, పీపుల్, క్వాలిటీ అండ్ అదర్ రిసోర్సెస్ యూజింగ్ ఏ ప్రూవెన్ మెథడాలజీ టు ఇంప్లిమెంటేషన్. ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీ యొక్క కెపాసిటీ ప్రూవ్ చేసుకోవాలి. గుడ్ క్వాలిటీ పీపుల్తో, బెస్ట్ పర్సన్స్తో ఇన్ టైంలో దాన్ని కంప్లీట్ చేయగలగాలి. ఇది ASAP యొక్క మినిమం మీనింగ్. టోటల్గా మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 5 ఫేసెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇది ఆర్డర్ మా. ఈ ఆర్డర్ వైజ్ గా మనము అకౌంట్స్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ వన్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. ఇప్పుడు మనకి ECC 6.0లో మనము ASAP మెథడాలజీని ఉపయోగిస్తాం. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, ఐడెంటిఫైయింగ్ క్లియర్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. మనము క్లయింట్స్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి వారితో క్లియర్గా వారి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది, గోల్ ఏంది అనేది తెలుసుకోవాలి. తర్వాత అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్. వాళ్ళ బిజినెస్ ఏంటి? ట్రేడింగ్, సర్వీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. బిల్డింగ్ ఏ క్వాలిఫైడ్ అండ్ క్యాపబుల్ ప్రాజెక్ట్ టీమ్. సో తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్లోకి క్యాపబుల్ పర్సన్స్, తర్వాత క్వాలిఫై పర్సన్స్, బెస్ట్ ప్రాజెక్ట్ టీమ్ని మీరు సెలెక్షన్ చేసుకోవాలి. సో తర్వాత క్లయింట్స్తో, తర్వాత ఎంప్లాయీస్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ తెలుసుకొని ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఏ విధంగా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా కిక్ ఆఫ్ మీటింగ్స్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ప్రాసెస్. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఏ విధంగా దాని మూవ్మెంట్ తీసుకుని వెళ్ళాలి ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత SLA అగ్రిమెంట్ బిట్వీన్ క్లయింట్ అండ్ కన్సల్టెంట్ అండ్ కంపెనీ. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, కంపెనీతో మనం అగ్రిమెంట్ రాసుకోవాలి. ఈ ప్రాజెక్టు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ టైమింగ్ ఎంత, ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత అనేది SLA అగ్రిమెంట్ తీసుకొని సైన్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే హీరో హీరోయిన్స్ దగ్గర అగ్రిమెంట్ రాపించుకుంటారు. 3 months మాకు మీరు టైం ఇవ్వాలి, 3 months వరకు మా సినిమాలో మీరు వర్క్ చేయాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, సో ఆ యొక్క టాస్క్ ని కంప్లీట్ చేయాలని ఒక సినిమా కూడా అగ్రిమెంట్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్, దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు. నెక్స్ట్ చూడండి, సింపుల్ గా గోల్ సెట్టింగ్, ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ సీక్వెన్సీ, టీమ్ సైన్ ఆఫ్. ఇది ఇట్లా మనం వెళ్తాం. తర్వాత సెకండ్ వన్, బిజినెస్ బ్లూ ప్రింట్. సో దిస్ ఈస్ ద కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది హౌ టు కంపెనీ ఇంటెండ్స్ టు రన్ SAP సపోర్ట్ దేర్ బిజినెస్. ఇక్కడ మనకి స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్,
టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. అసలు ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఒక బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. ఎటుపక్క హాల్ ఉండాలి, ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి, ఎటుపక్క మనకి కిచెన్ ఉండాలి, ఎటుపక్కన హాల్ ఉండాలి. ఇవన్నీ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం చెప్పండి ఒక ప్లేస్ లో? సో అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, కంపల్సరిగా అదే ఆ విధంగా మనము ఒక బ్లూ ప్రింట్ అనేది ఆ యొక్క క్లయింట్ యొక్క బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటే మన బిజినెస్ ఫైనల్ గా కస్టమర్ ఆర్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ కంపెనీ ఏంటి, వాళ్ళ కంపెనీ కోడ్స్ ఏంటి, వాళ్ళ యొక్క కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ డొమెస్టిక్ ఇండియాలోనే ఉన్నారా, ఇంటర్నేషనల్ లో ఉన్నారా అనేది ఆ బిజినెస్ టోటల్ ప్రాసెస్ ను యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేసి టు బి ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్ డాక్యుమెంట్ వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. మన ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు సరిగా తీసుకోకపోయినా, ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వలేకపోయినా, యాజ్ ఈజ్ కి టు కి మధ్యలో ఏమైనా గ్యాప్ అనాలిసిస్ ఉంటే మనం అది కూడా చెక్ చేయాలి. మనకి ఏమైనా క్వశ్చనరీస్ ఉంటే, డౌట్స్ ఉంటే, వాళ్ళకి ఏమైనా క్వశ్చనరీస్ ఉంటే, డౌట్స్ ఉంటే స్కోప్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఫైనల్ గా వర్క్ కంప్లీట్ అయితే సైన్ ఆఫ్ చేయాలి. ఓకే, అంటే వాళ్ళు ఎక్కడో టాలీలోనో ఎక్సెల్లోనో వాళ్ళు డేటా మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, కండక్ట్ ప్రాజెక్ట్ టీమ్ ట్రైనింగ్, ప్రోటోటైప్ అండ్ యూజర్ డెలివరబుల్స్ ట్రైనింగ్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ వర్క్షాప్స్, యాక్సెసెస్ కరెంట్ డేటా warehouse అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ కంటెంట్ చెక్, యాక్సెసెస్ రిక్వైర్మెంట్స్, ఎస్ఏపీ అండ్ నాన్ ఎస్ఏపీ సోర్సెస్, మాస్టర్ డేటా, డేటా యాక్సెస్, ఐడెంటిఫైడ్ డేటా రిక్వైర్మెంట్స్ ఫర్ ఈచ్ ఎండ్ యూజర్ కేటగిరీ. ఇవన్నీ కూడా బిజినెస్ బ్లూ ప్రింట్ లో మనం చెక్ చేసే వర్క్. ఇది సెకండ్ ఫేజ్. ఓకే, అంటే క్లయింట్ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ ని, బిజినెస్ ప్రాసెస్ ని అర్థం చేసుకొని సో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రాపర్ గా అనేది ఇక్కడ బిజినెస్ బ్లూ ప్రింట్ అని చెప్తాం. తర్వాత ఫేజ్ 3 రియలైజేషన్. రియలైజేషన్ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్. మీరు ఆ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ తెలుసుకొని ఆ బిజినెస్ లో రియల్ టైం పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఎంటర్ చేయాలంటే ఆ వాటిని చేయడానికి గల బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే పని ఏంటంటే కాన్ఫిగరేషన్. చూడండి ఇక్కడ, ద సిస్టమ్ కాన్ఫిగరేషన్ మెథడాలజీ ఈజ్ ప్రొవైడెడ్ హియర్ ఇంటూ 2 వర్క్ ప్యాకేజెస్, బేస్ లైన్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ అంటే మేజర్ స్కోప్. The initial configuration completed during the baseline configuration is based on the information that you provided in your blueprint document. The remaining approximately 20% of your configuration that was not tagged during the baseline configuration is completed during the fine-tuning configuration. It is designed to configure above 80% of daily business transactions and all your master data and organization structure. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 80% వర్క్ ని ఎఫ్ఐ కన్సల్టెంట్ కంప్లీట్ చేయాలి, కాన్ఫిగరేషన్లు చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, డన్నింగ్ కాన్సెప్ట్, టీడీఎస్, లైక్ జిఎస్టి, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ 80% వరకును బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ 20% ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ 20% కి మనకు అవసరమైనప్పుడు ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్స్ యాడ్ అవుతారు. ఓకే, ఫైనల్ కాన్ఫిగరేషన్. ఫైన్ టర్నింగ్ యూజువల్లీ డీల్స్ విత్ ద ఎక్సెప్షన్స్ that are not covered in baseline configuration. This final bit of tweaking represents the work necessary to fit your special needs, integrate with all modules to link up organizational units. Configuration testing. ఓకే, ఆ 20% మనకి ఎంఎం కన్సల్టెంట్స్ కానీ, ఎస్డి కన్సల్టెంట్స్ కానీ
వాళ్ళ అవసరం ఉంటుంది. ఆ 20% వాళ్ళు చేస్తారు ఇంటిగ్రేషన్ పార్ట్. రిమైనింగ్ రియలైజేషన్ లో టోటల్ వర్క్ చేస్తుంది మనమే. ఇది థర్డ్ ఫేజ్. సో తర్వాత నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్. ద ఫైనల్ ప్రిపరేషన్ ఇన్వాల్వ్స్ టెస్టింగ్, system management, cutover activities, end user training, and all other tasks that are required to go live. Successful completion of final preparation ensures that the organization is ready to begin using the new system. అంటే మేము చెప్పాను కదా, ఫైనల్ ప్రిపరేషన్ లో టెస్టింగ్లు జరుగుతాయి. మనం చెప్పాం కదా మొన్న, టెస్టింగ్లు ఏమేమి జరుగుతాయి? రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఓకే, ఇవన్నీ మనం చెప్పాం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్లు చేసిన తర్వాత గో లెవెల్లోకి వెళ్లే ముందు ఇవన్నీ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీన్ని ఫైనల్ ప్రిపరేషన్ అంటాం. ఓకే, సో తర్వాత ఫైనల్ గా గో లైవ్ అండ్ సపోర్ట్. ఇక్కడ ఏవైతే మీరు టోటల్ వర్క్ అంతా చేసి ఉంటారో ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరుగుతాయి, లైవ్ లో జరుగుతాయి. దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ASAP methodology in which the project is ready to go live. This phase moves from the pre-production planning to live production. So go live means to turn on the SAP system for the end users and to obtain feedback on the solution and to monitor the solution. ఇక్కడ SAP R/3 సర్వర్ అన్నమాట ఇది. దీంట్లో మీరు రియల్ టైం వర్క్స్ అనేది పర్చేజెస్, సేల్స్, డైలీ యాక్టివిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, టోటల్ గా ఇంకా రియల్ టైం వర్క్ అంతా ఇక్కడ చేస్తాం. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ పోస్ట్ గో లైవ్ సపోర్ట్, ఇంప్రూవ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో దీన్ని గో లైవ్ అండ్ సపోర్ట్ అని చెప్తాం. సిస్టమ్ అనాలిసిస్, ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఈ యొక్క ప్రాసెస్ ని SAP కంపెనీ ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వమని చెప్పింది. ఈ 5 ఫేసెస్ అటెండ్ అవుతే మీ యొక్క ప్రాపర్ అకౌంట్స్ అనేది ప్రాపర్ గా వస్తాయి అనేది వాళ్ళు చెప్పడం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, క్లియర్ మా? దీంట్లో అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియర్? Yeah.